ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఘనత, మహిమ, ప్రభావములు ఆ తండ్రికే చెందునుగాక. జీవము గల పరమ ప్రభు మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధనలో ప్రభువు పుట్టుక, శిలువ శ్రమలు, మరణము, పునరుత్థానం గురించి ఆత్మదేవుడు 4 సువార్తలలో క్షుణ్ణంగా వ్రాయించాడు. యేసు ప్రభువు పెరిగి పెద్దవాడైన తరువాత తన గురించి చెప్పటానికి తనకన్నా 6 నెలలు ముందుగా వచ్చిన బాప్తిజమిచ్చే యోహాను ఆనాటి హేరోదు రాజు చేత హత్యగావింపబడ్డాడని ఆ మాటలు విన్న యేసు ప్రభువు, ఇంకా నాకు తండ్రి అప్పగించిన పనిని నేను చేయటానికి నాకు సమయము ఆసన్నమైనది అని గ్రహించి యేసు ఇంటిలో నుంచి బయలుదేరి 12 మంది శిష్యులను ఏర్పరచుకొని అంతటా తిరుగుతూ పరలోక రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా చేస్తూ ఉన్నారు. అప్పటి ఆ కాలంలో యెరూషలేము రోమా వారి ఆధిపత్యము క్రింద ఉంది కనుక రోమా సైన్యము యెరూషలేములో నివసించారు. అలాంటి కాలంలో సైనికులు, శతాధిపతులు యెరూషలేములో ఉండేవారు. ఎలాగంటే ఉదాహరణకు శతాధిపతి అయిన కొర్నేలులాగా మరికొంతమంది శతాధిపతులు ఉన్నారు. ఆనాటి శతాధిపతి అయిన కొర్నేలి యెరూషలేములో నివసించాడు కనుక ప్రభువుని గురించి విన్నాడు. ప్రభువుని చూశాడో లేదో తెలియదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి కుటుంబముతో కలిసి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కొర్నేలి అలాగా ప్రభువుకు ప్రార్థించటమే కాకుండా అక్కడ ఉండే యూదులకు కూడా ఆర్థిక సహాయం చేయటం, పేదవారిని ఆదరించటం చేస్తూ ప్రభువుకు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అలాగా కొర్నేలి ఒకరోజు పగల 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకుని చుండగా దేవుడు తన సముఖమున ఉండే గాబ్రియేలు దేవదూతను కొర్నేలి దగ్గరకు పంపించి మాట్లాడింప చేశాడు. గాబ్రియేలు దేవదూత కొర్నేలితో మాట్లాడుతూ, కొర్నేలి, నీ ప్రార్థన, నువ్వు చేస్తున్న దాన ధర్మాలు అన్నీ కూడా తండ్రి చెంతకు చేరాయి. కాబట్టి నీవు యొప్పే పట్టణములో చర్మకారుడైన సీమోని ఇంటిలో నివసిస్తున్న పేతురు అక్కడ ఉన్నాడు. నీవు ఆయన్ని ఇంటికి పిలిపించుకో, పేతురు వచ్చి నీకు సత్యమార్గము చెబుతాడు అని చెప్పి గాబ్రియేలు దేవదూత వెళ్ళిపోయాడు. కొర్నేలి దూత చెప్పినట్లుగా పేతురుని పిలిపించుకొని ప్రభు సువార్త విని పేతురు చేత ప్రభునందు బాప్తిస్వం పొందుకోవటమే కాకుండా పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నాడు. అలాగా ఆ రోజు కొర్నేలి వాని కుటుంబమే కాకుండా ఇంకా అనేక మంది ప్రభునందు రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డారు. అయితే ఈ కొర్నేలి రోమా సైనికుడు, 100 మంది సైనికులపై అధికారి కనుక ఆయన శతాధిపతిగా పిలువబడ్డాడు. ఆనాటి కాలంలో సమస్త అన్య జనులలో నుండి మొట్టమొదటిగా ప్రభువుని నమ్మి విశ్వసించి బాప్తిస్వం పొందుకున్నవాడు ఈ రోమా సైనిక శతాధిపతి అయిన కొర్నేలి. రోమా వారిలో నుండి ప్రభువుని విశ్వసించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈ కొర్నేలి. శతాధిపతి అయిన కొర్నేలి ప్రభువు శిలువ శ్రమలు పొంది మరణించి పునరుత్థానుడై పరలోకమునకు ఏతించిన తరువాత ఈ కొర్నేలి ప్రభువుని నమ్మి విశ్వాసముంచి పేతురు ద్వారా బాప్తిస్వం పొందుకున్నాడు. యేసు ప్రభువు నిరపరాధి అయినా కూడా ఆయన బోధనలంటే ఇష్టము లేని పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు అనే ఈ మత పెద్దలందరూ కూడా ప్రభువు చెప్పే బోధను తిరస్కరించటమే కాకుండా నేను దేవుని కుమారుడను, తండ్రి నన్ను ప్రతిష్ఠించి ఈ లోకమునకు పంపించాడని, తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్తున్న మాటలను వారంతా వినుటకు ఇష్టపడలేదు. మాకు దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా తండ్రి, మేమంతా దేవుడు మోషే చేత వ్రాయించిన ధర్మశాస్త్రమును పాటిస్తాము, కానీ నీ వదరబోతు మాటలు మేము వినము నమ్మము అని ప్రభువుని ప్రశ్నలతో విసిగించారు, దూషించారు. అయితే ప్రభువు దీనులను, దరిద్రులను, వ్యభిచారులను, కుష్టువారిని, సమాజములో నుండి వెలివేయబడిన వారిని తన దగ్గరకు చేర్చుకొని ఆదరించి అభిమానించి వారికి పరలోక రాజ్య శుభవార్త బోధించి మత పెద్దలందరికంటే ముందుగా వీరికి అందరికీ పరలోక భాగ్యం కలిగించాడండి. అలాగా కుంటివారిని నడిపించటం, గుడ్డివారికి చూపునివ్వటం, నత్తి మగవారిని వినిపించేటట్టుగా మాట్లాడేటట్టుగా చేయటం, అలాగే చనిపోయిన వారిని కూడా బ్రతికించటం,
రోగులను స్వస్థపరచటం, దయ్యాలను వెళ్ళగొట్టడం అనే అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తున్నందున అలాంటి వారంతా యేసు బోధనలకు ఆకర్షితులై ప్రభువును వెంబడించటం చేస్తున్నారు. ఇవన్నీ చూసిన మత పెద్దలందరూ ప్రభువు చేస్తున్న మంచి కార్యములను బట్టి యేసునందు అసూయపడి నేను దైవకుమారుడును అని యేసు చెప్తున్నాడు కనుక ఆయన్ని సంహరించుదాము అని వారంతా కలిసి ఒక ఆలోచన చేశారు. ఆ విధంగా జరుగుతున్న రోజులలో యేసు ప్రభువు ఒలీవల కొండపై ఉన్న గెత్సేమనే తోటలో ప్రభువు ఎప్పుడు తండ్రికి ప్రార్థించేవాడు. పగలంతా బోధ చేయటం, సాయంకాలం తన శిష్యులతో కలిసి కిద్రోను వాగు దాటి ఆ తోటలో రాత్రంతా తండ్రికి ప్రార్థన చేయటం అనేది ప్రభు దినచర్యగా ఉంది. ఆ దినచర్యలో భాగంగానే ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మత పెద్దలు, అధికారులు అందరూ కలిసి ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యూదాకు ధనము ఆశ చూపించి మీ బోధకుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియపరిస్తే నీకు 30 వెండి నాణాలు ఇస్తాము అని చెప్పినప్పుడు ఇస్కరియోతు యూదా ఆ 30 వెండి నాణాలకు ఆశపడి తోటలో ఉన్న ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభువుకు ముద్దు పెట్టి ఈయనే యేసుక్రీస్తు అన్నట్లుగా పట్టించాడు. అప్పుడే తండ్రికి ప్రార్థన ముగించుకున్న యేసయ్యను పట్టుకొని బంధించి పిడిగుద్దులు గుద్ది ఆయన్ని పట్టుకొని ఈడ్చుకొని లాక్కొని తీసుకొని వచ్చి తలకు ముళ్ళ కిరీటము పెట్టి అధికారులకు అప్పగించారు. అయితే ఆయన్ని లోకానికి విరుద్ధంగా ఆ రాత్రి అంతా తీర్పుకి అప్పగించారు. ముళ్ళ కిరీటము పెట్టి బాధించారు. ఆఖరణ ఆనాటి రోమా గవర్నమెంట్ తరపున యెరూషలేముకు వచ్చిన పొంతి పిలాతుకు యేసును అప్పగించి ఈయనకు తీర్పు చేసి మరణశిక్ష వేయమన్నారు. అయితే పొంతి పిలాతు యేసయ్యను ప్రశ్నించినప్పుడు ఆయన పలికిన మాటలలో ఎలాంటి అపరాధము ఆయన కనిపించలేదు. కనుక వారు ఈ విధంగా చేస్తేనన్నా ప్రభువుని విడుదల చేయమంటారేమోనని పిలాతు ముందుగా యేసును ముళ్ళ కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టించాడు. అన్ని దెబ్బలు తిన్న యేసు నోరు మదపలేదు. అప్పుడు పిలాతు వారితో మాట్లాడుతూ, యూదావారలారా, మత పెద్దలారా, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. ఈయన నిరపరాధి కనుక మరణశిక్షకు పాత్రుడు కాడు అని పిలాతు తీర్పు చెప్పాడు. అయితే అక్కడ ఉన్న మత పెద్దలందరూ చేరి వీడు మరణానికి పాత్రుడు, నేను దేవుని కుమారుడను, నేను తండ్రి ఏకమై ఉన్నామని దైవదూషణ చేస్తున్నాడు. ఆ మాటలు మేమంతా విన్నాము కనుక ఈయనకు శిలువ శిక్షను వేయమని కేకలు వేశారు. అప్పుడు పొంతి పిలాతు వారితో మాట్లాడుతూ, ఈ నిర్దోషికి విధించే శిలువ శిక్షను బట్టి నేను నిరపరాధిని కాబట్టి ఈ శిలువ మరణ శిక్షలో నాకు ఎలాంటి పాపము అంటకూడదు అన్నట్లుగా నీళ్లు తీసుకొని అందరి ముందు చేతులు కడుక్కున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వారంతా ఈ పాపము మాపై మా బిడ్డలపై ఉండునుగాక అని వారికి వారే చెప్పుకున్నారు. ఇంకక్కడ నుండి యేసుకు సిలువ వేయటానికి 70 కేజీల సిలువను యేసు భుజాన పెట్టి యెరూషలేము నుండి గొల్గొతా కొండకు నడవమని చెప్పారు. యేసు ప్రభువు వారు కొట్టిన కొరడా దెబ్బల వలన చర్మమంతా చీలికలుగా అయినందున రక్తమంతా కారిపోయినందున ఆ సిలువని ఎత్తుకొని నడవలేక సొమ్మసిల్లి పడిపోయాడు. అలాగా 3 సార్లు పడిపోయాడు. ఆ సమయంలో ఆ మార్గమును వెళ్ళుచున్న కురేనీయుడైన సీమోను సిలువను పైన వేసుకొని నిస్సహాయంగా పడిపోయి ఉన్న యేసయ్యను చూసి ఆ సిలువను తన భుజాన వేసుకుని పైకి లేచిన ప్రభువుతో కలిసి నడుస్తూ ఆ సిలువతో గొల్గొతా కొండ వరకు నడిచి ఆ శ్రమల నుండి ప్రభువుకు కొంత ఊరట కలిగించటం మనం వాక్యములో చూస్తామండి. అయితే అక్కడ ఉన్న సమూహములో నిలబడి ఉన్న వారెవ్వరికీ దక్కని బాధ్యత కురేనీయుడైన ఈ సీమోను అనే వ్యక్తికి దక్కిందండి. ప్రభువుకు శిలువ శిక్ష వేయమని పొంతి పిలాతు ఆజ్ఞాపించిన ఆ శిక్షను అమలుపరిచేవారు వేరుగా ఉంటారు. ఎలాగంటే ఉదాహరణకు కోర్టులో జడ్జి గారు ఒక ఖైదీకి ఇచ్చిన తీర్పులో ఈ ముద్దాయి మరణశిక్షకు పాత్రుడు అని ఆజ్ఞాపిస్తాడు. కానీ ఆ ఖైదీకి జడ్జి మరణశిక్ష వేయమని తీర్పు ఇచ్చినా దానిని అమలుపరిచేది వేరు ఒకరు ఉంటారు. అలాగే ప్రభువుకు పిలాతు వేసిన శిక్షను ఒక శతాధిపతి అమలుపరిచాడు. ఆ శతాధిపతి శిలువ శిక్షను అమలుపరచటంలో అన్నీ తెలిసిన వారుగా ఉంటారు. అలాగా ఆ శతాధిపతులే ప్రభువును
గెత్సెమనే తోటలో బంధించినది మొదలుకొని కొరడాలతో కొట్టుకుంటూ ప్రభువుని గొల్గొతా కొండకు నడిపించి యేసును శిలువపై పరుండబెట్టి 3 అంగుళాల మేకులతో కాళ్లకు చేతులకు కొట్టిన తరువాత ఆ శిలువను పైకి లేపి కొండపై తవ్వి ఉంచిన 7 అడుగుల గుంటలో ఆ కొయ్య శిలువతో యేసును దింపినప్పుడు ప్రభువు ఎంత అల్లాడిపోయాడు అనేది వర్ణించనలవి కానిది అండి. ప్రభువు శిలువపై మరణించే వరకు శతాధిపతి ఆయన క్రింద ఉన్న 100 మంది సైనికులు యేసుతోనే కావలి ఉన్నారు. అయితే పొంతి పిలాతు ఆజ్ఞ ప్రకారం యేసు శిలువ వేయబోయే ముందు ఆయన్ని హింసించిన ఈ శతాధిపతి ఎవరు? పొంతి పిలాతు ఆజ్ఞ ప్రకారం ప్రభువుని శిలువ వేయటానికి సిద్ధపడిన ఈ శతాధిపతి ఎవరు? ఈయన పేరు ఏంటి? ప్రభువుని అన్ని శ్రమలు పెట్టిన ఈ శతాధిపతి ప్రభువు దైవకుమారుడని, ఈయన లోకరక్షకుడని, ఈయన నిజముగా దైవకుమారుడని, శిలువపై ఉన్న యేసును చూసి నమ్మి విశ్వాసముంచిన ఈ శతాధిపతి ప్రభువునందు ఏ విధంగా రక్షణ పొందుకున్నాడు, ఏ విధంగా ప్రభువునందు హతసాక్షి అయ్యాడు అనేది మనం చరిత్ర ప్రకారం ఇప్పుడు మనం ధ్యానం చేద్దామండి. ఈ శతాధిపతిని గురించి ఆత్మదేవుడు 4 సువార్తలలో క్షుణ్ణంగా వ్రాయించాడండి. మత్తయి శుభవార్త 27:54, మార్కు శుభవార్త 15:39, లూకా సువార్త 23:47, యోహాను సువార్త 19:34-35 వచనాలలో ఈ 4 సువార్తలలో ఈ శతాధిపతిని గురించి వ్రాయబడి ఉంది. ఈయన తన సైనికులతో శిలువ దగ్గరే ఉన్నారు. శిలువపై పలికిన 7 మాటలను విన్నాడు. అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆయన మాటలు విన్నారు. యేసు శిలువపై మరణించిన తరువాత సమాధిలో భద్రపరిచారు. అయితే యూదా మత పెద్దలందరూ పిలాతు దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు మరణించకముందు 3 దినములు అయిన తరువాత మరణాన్ని జయించి నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు కదా, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయమని మీరు ఆ సైనికులకు ఆజ్ఞాపించండి అని పిలాతుకు వారు విన్నవించుకున్నారు. అప్పుడు పిలాతు వారితో నిర్లక్ష్యముగా మాట్లాడుతూ, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీకు చేతైనంత వరకు మీరే భద్రం చేసుకోండి అని చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే పిలాతు ఎందుకు వారితో అంత నిర్లక్ష్యంగా మాట్లాడాడు అంటే, ఏ దోషము లేని నిరపరాధిని వీరు సిలువ వేయించారు అని అలాగా పిలాతు వారితో అలాగా మాట్లాడాడు. పిలాతు చెప్పిన విధంగానే అక్కడ ఉన్న కావలివారు, ఈ శతాధిపతి, ఆయన అనుచరులు ఆ విధంగా యేసుక్రీస్తుని బంధించినప్పటి నుండి సిలువలో మరణించిన తరువాత పాతిపెట్టినప్పుడు ప్రభువు 3వ రోజున పునరుత్థానుడైన వరకు అక్కడే కావలిలో ఉన్నారు. అక్కడ జరిగేవన్నీ కూడా చూశారు. ఈ శతాధిపతి 100 మందికి అధికారి కనుక రోమా భాషలో ఈయన్ని సంచూరియన్ అంటారు. ఆయన రోమాదేశమునకు చెందినవాడు. రోమా అధికారుల ఆజ్ఞ చొప్పున యెరూషలేమునకు వచ్చిన గొప్ప సోల్జర్. ఈయన వయస్సు 45-50 మధ్యలో ఉంటాయి అని అంటారు. అయితే ఈయనకు ఒక కన్ను జబ్బు కలిగి ఉన్నందున ఆ కన్నుకు చూపు సరిగా కనిపించదు. చరిత్ర ప్రకారంగా ఈ సోల్జరు పేరు నాజినెస్ అని వ్రాయబడి ఉంది. రోమా అధికారుల ఆజ్ఞ ప్రకారం ప్రభువుకు అన్ని శ్రమలు కలిగించిన ఈ శతాధిపతి మూర్ఖుడు, కిరాతకుడు, కర్కోటకుడు ఏమాత్రం కాదండి. అధికారుల ఆజ్ఞ చొప్పున అలాగా చేయవలసి వచ్చింది. కానీ ఈయన వసుధ, జాలి, దయ కలిగినవాడు. ఎలాగంటే ప్రభువుని గొల్గొతా కొండపై సిలువ వేసిన తరువాత దాహమని అడిగినప్పుడు చిరకతో ద్రాక్షారసమును అందించారు. అది చేదుగా ఉన్నందున యేసు ప్రభువు తాగలేకపోయాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రభువుకైన దాహం ఈ లోకరీత్యా కలిగిన దాహము కాదు. ఆయన కలిగింది ఆత్మల రక్షణ అనే దాహం కలిగి ఉన్నాడు. అయితే ప్రభువుకి ఒకవేళ దాహం అయినా నీళ్లు ఇవ్వకుండా చేతు కలిపిన ద్రాక్షారసమును ఎందుకు తాగమని ఇచ్చారు? ఈ మాటల మత్తయి శుభవార్త 27:34 చూస్తాం. అయినా ప్రభువు తాగకుండా తల ప్రక్కకు తిప్పుకున్నాడు. ఈ సైనికులు నీళ్ళు ఇవ్వకుండా చేదు కలిపిన ద్రాక్షారసం ఎందుకు ఇచ్చారనేది కూడా మనం చరిత్ర ప్రకారం కొంత తెలుసుకుందామండి. ఆనాటి రోమా సైనికులకు వారు నిర్వర్తించే పనులను బట్టి ఎంతో కష్టంగా ఉండేదండి. ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ప్రభువును గెత్సేమనే తోటలో బంధించిన దగ్గర నుండి
ప్రభువు సమాధిని ఓడించి పునరుత్థానుడై లేచినంత వరకు వారంతా నిద్ర ఆహారం లేకుండా కాపలాగా ఉన్నారు. ఆ విధంగా వారు చాలా అలసిపోతారు. అందుకని వారంతా హై క్వాలిటీ ద్రాక్షారసము నుండి చీప్ లిక్కర్ను తయారు చేసుకొని మత్తు కలగటానికి దానికి వెనిగర్, బోళము అనే చేదులు కలిపి ఒక చీప్ లిక్కర్ను తయారు చేసుకొని సైనికులు తాగుతూ వాళ్ళ అలసట మర్చిపోతూ ఉంటారు. ఆ విధంగా సైనికులు, శతాధిపతులు ఆ చీప్ లిక్కర్ని తీసుకొని వారి కష్టాన్ని, వారి అలసటను మర్చిపోతూ ఉంటారు. అందుకని ఆ శతాధిపతి సైనికులు ప్రభు పడిన శ్రమలను బట్టి వారికి యేసునందు కొంత జాలి, దయ కలిగినందున ఆ చేదు ద్రాక్షారసమును కొంత తాగితే ఆయన పడుతున్న శ్రమలు, దెబ్బలు, గాయాలను బట్టి కొంత ఊరట పొందుకుంటాడు అన్న ఉద్దేశంతో వారు యేసయ్యకు నీరుకు బదులుగా చేదు కలిపిన ద్రాక్షారసములో స్పంజితో ముంచి ఆ స్పంజిని తాగటానికి అందించారు. అయితే యేసయ్య తాగనల్లకపోయాడు. యేసు ప్రభువు ఆ ద్రాక్షారసంని ఎందుకు తాగలేకపోయాడు అని మనం అనుకుంటే, ఆ సైనికులు యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆ ద్రాక్షారసములో మత్తు ఉంది. ఆ మత్తు ఆయన పడే శరీర బాధలకు ఉపశమనం కలుగుతుంది కనుక వద్దు అని తాగలేదు. యేసు ప్రభువు సిలువలో ఒక మామూలు మానవిగా నలగొట్టబడవలసి ఉంది కనుక లేఖనాల ప్రకారం ఆ బాధలన్నీ ఆయన భరించితేనే మన పాప దోషములకు పాప పరిహారం, ప్రాయశ్చిత్తం కలుగుతుందండి. అందువలన నిర్దోషి, నిరపరాధి అయిన యేసు ప్రభువు ఆ ద్రాక్షారసము తాగలేదు అని బైబిల్ పండితులు అభిప్రాయమై ఉంది. ఆయన నలగొట్టబడతాడు అని యెషయా ప్రవక్త గారు 700 సంవత్సరాలకు ముందే 53 అధ్యాయం 5లో ఉన్న ప్రవచనం ప్రకారం ఆ ప్రవచనం ఇక్కడ ప్రభునందు నెరవేరిందండి. ఈ నాజీనస్ అనే శతాధిపతి అధీనంలో గొల్గొతా కొండపై యేసుని సిలువపై పండబెట్టి మేకులు కొడుతుంటే అంత బాధలోనూ వారిని చూస్తూ, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి అని ప్రార్థించాడు. అప్పుడు శతాధిపతి సైనికులకు ఎంతో కొంత ప్రభునందు వాళ్ళ మనసులో ప్రభునందు జాలి కలిగినా వారి పని వారు చేయాల్సి ఉంది కనుక చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత ప్రభువును శుక్రవారం సిలువ వేసి కొండపై తవ్వి ఉంచిన 7 అడుగుల గుంటలో ప్రభువు ఉన్న సిలువను దించారు. ఆ తర్వాత యేసు సిలువ పైన మరణించే వరకు 7 మాటలు మాట్లాడాడు. చివరిగా పెద్దదిగా కేక వేసి ప్రాణము విడిచాడు. ఆయన ప్రాణం విడిచినప్పుడు మధ్యాహ్నం అయ్యింది. అప్పటి నుండి 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్ముకుంది. సూర్యుడు అదృశ్యమయ్యాడు. యెరూషలేం దేవాలయంలోని గర్భాలయంలో ఉన్న 3 అంగుళాల గర్భాలయపు తెర నడిమి నుండి పైనుండి క్రింద వరకు చిరిగింది. ఆ రోజు పౌర్ణమి అయినా ఆ దేశమంతా చీకటి కమ్మింది. భూమి వణికింది. బండలు బ్రద్దలయ్యాయి. సమాధులు తెరవబడి పరిశుద్ధులు శరీరముతో బయటకు వచ్చారు. ఎంతోమందికి కనిపించారు. ప్రభువు ప్రాణం విడిచినంతనే ప్రకృతిలో జరిగిన మార్పులన్నింటినీ చూసి అక్కడ కావలి ఉన్న నాజినస్ అనే ఈ శతాధిపతి, అతని సైనికులు ఆ సంఘటనలు చూసి మిక్కిలిగా భయపడి వారంతా యేసును చూస్తూ, ఈయన నిజముగా దేవుని కుమారుడని, ఈయన నిజముగా నీతిపరుడని వారు చెప్పుకున్నారు. ఈ మాటలు మత్తయి శుభవార్త 28:54లో, లూకాసు వార్త 23 అధ్యాయం 47లో, మార్కు సువార్త 15:39లో చూస్తామండి. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడని అక్కడున్న వారితో వారు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఈ మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 39లో చూస్తాము. యేసు ప్రభువు శిలువపై రక్తము చిందించి మరణించినంతనే గర్భాలయమునకు అడ్డుగా ఉన్న తెర నెట్ట నిలువుగా పైనుండి క్రింది వరకు చిరిగింది. అడ్డుతెర అలా ఎందుకు చిరిగింది అనేది కూడా మనం కొంత తెలుసుకుందామండి. పూర్వములో మొదటి నరుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున భూమిపై పాపము చోటు చేసుకొని ఆ పాపము మరణమునకు దారితీసింది. అంతేకాకుండా దేవుడు పరిశుద్ధుడు, దహించు అగ్ని అయి ఉన్నవాడు కనుక ఆదాము చేసిన పాపమును బట్టి సమస్త జనులు దేవునికి దూరం అయ్యారు. ఆదాము ఒక్కడు పాపము చేస్తే సమస్త జనులు ఈ దేవునికి ఎందుకు దూరం అయ్యారు అని అనుకునేవారు కూడా కొందరు ఉంటారండి.
ఈ సృష్టిలోని ప్రజలంతా ఆదాము నుండి వచ్చిన వారమే కనుక మన పితరుల ఆస్తులు, రోగాలు వారసత్వాలుగా మనకు ఎలాగ వస్తాయో అలాగే మొదటి నరుడైన ఆదాము చేసిన పాపమునకు సృష్టిలోని ప్రజలందరూ వారసులయ్యారు. ఆ విధంగా ఆదాములాగా అందరూ కూడా దేవుని సన్నిధికి దూరమయ్యారు. దేవునికి మానవులకు మధ్యన పాపమనే ఒక అడ్డుతెర ఏర్పడినందున ఎవరూ తండ్రి చెంతకు చేరలేకపోయారు. అప్పుడు దైవకుమారుడైన యేసయ్య తన తండ్రికి మానవులకు మధ్యన కడపటి ఆదాముగా వచ్చి పాపములో పడి దేవునికి దూరమైన సమస్త ప్రజలను తండ్రి సన్నిధికి చేర్చటానికి యేసు ప్రభువు ఈ భూమిపైకి ఏతెంచి సిలువలో తన రక్తమును చిందించి అందరి పాప శాపములను తన మీద వేసుకొని శిలువ శ్రమలు పొంది రక్తము చిందించి మరణించినందున తండ్రికి మానవులకు మధ్యన ఉన్న ఆ 4 అంగుళాల అడ్డుతెర పైనుండి క్రిందికి నడిమికి చిరిగిపోయింది. ఆనాటి ఆదాము నుండి ఇప్పటి మానవులకందరికీ కూడా నేరుగా తండ్రి చెంతకు చేరే బాధ్యత, అవకాశం యేసు ప్రభు వలన మనకు దొరికింది. ఇంకా అందరూ నేరుగా తండ్రి సన్నిధికి వెళ్ళటానికి పాపమునకు అడ్డుగా ఉన్న ఆ తెర చిరిగి తండ్రి చెంతకు చేరే ప్రవేశం కలిగింది అని మనం తెలుసుకుంటామండి. ప్రభువు మన పాపముల కొరకు శిలువపై తన రక్తమును చిందించకపోతే తండ్రి చెంతకు చేరటానికి ఎవ్వరికీ అవకాశము ఉండేది కాదు. అందుకే ప్రభువు పుట్టకముందు సంవత్సరానికి ఒక్కసారి ఒక యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలం అనే ఆ గర్భాలయంలోకి వెళ్ళి వస్తుండేవారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటి ఉందండి. అదేమిటంటే ప్రభువు తన రక్తము ద్వారా అడ్డుతెరను తొలగించి తండ్రి చెంతకు చేర్చే అవకాశం కల్పించాడు. కానీ దేవుడు తన కుమారుడు చేసిన త్యాగానికి ఈ భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇచ్చి మానవులకు ఒక షరతు కూడా ఏర్పరిచాడండి. ఏమిటంటే ఏ మానవులైనా నా సన్నిధికి రావాలంటే యేసుక్రీస్తు మానవుల పట్ల చేసిన త్యాగమును గుర్తించి ఎవరైతే యేసు దైవకుమారుడని లోక రక్షకుడని నమ్మి విశ్వాసముంచి ఆత్మతో సత్యముతో ఒప్పుకుంటారో అట్టివారికే పరలోక భాగ్యం, లేని వారికి నిత్య నరకమని చెప్పాడు. కనుక ఈ మాటలు విన్న మనము పరలోక భాగ్యం కోరుకుందాము, నరకము కోరుకుందాము అనేది మనం తెలుసుకోవలసి ఉందండి. ఎవరైతే ప్రభువు మాదిరిగా నీటిలో దిగి బాప్తిస్మము అనే పునర్జన్మ స్నానం చేసిన వారైతేనే నా కుమారుని ద్వారా మీరంతా నా చెంతకు రాగలరు. ఎందుకంటే యేసునందు పాతవి గతించెను, కొత్తవి పుట్టును, ఇదిగో సమస్తము నూతనమాయను అన్న విధంగా యేసునందు బాప్తిస్మం పొందితేనే నా దగ్గరకు రాగలరు. యేసునామములో ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన నా చెంతకు చేరుతుంది. అట్టివారికి మాత్రమే పరలోక ప్రవేశం, లేని వారికి నిత్య నరకమని పరమతండ్రి ఖచ్చితంగా చెప్పాడు. అలాగే మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం 50 నుండి 53 వరకు చెప్పబడిన ఆ మాటలను మనం ధ్యానం చేయగలిగితే ప్రభువును సిలువ వేసిన రోజు పౌర్ణమి అని, పౌర్ణమైన ఆ రోజు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశంలో చీకటి కమ్మటం ఆశ్చర్యకరమని యూదుడైన జోసిఫస్ అనే మొదటి చరిత్రకారుడు తాను వ్రాసిన చరిత్రలో వ్రాసి ఉంచాడు. అలాగే భూమి కంపించింది, అంటే భూకంపం సంభవించిందన్నమాట. ప్రభువు సిలువలో ప్రాణము విడిచినప్పుడే ఎందుకు భూమి కంపించింది అని మనం అనుకుంటే, దేవుడు తన నోటి మాటతో సృజించిన సృష్టిలోని సమస్తము, ప్రకృతి కూడా తామును సృష్టించిన సృష్టికర్త అన్ని శ్రమలు పడి ప్రాణం విడిచినందున భూమి భరించలేక కంపించింది. ఆ విధంగా భూమి తన ఆవేదన తన క్రియల ద్వారా వ్యక్తం చేసిందండి. అలాగే చీకటి కమ్మింది. ప్రకృతి కూడా ఆ విధంగా తన సంతాపాన్ని వ్యక్తం చేసింది అని మనకు తప్పక అనిపిస్తుందండి. ఎలాగంటే భూమి వింటుంది, ఆకాశం ఆలకిస్తుంది అని వాక్యంలో కూడా ఉంది. కనుక మనకు అలాగా అనిపించటంలో అతిశయోక్తి ఏమీ లేదని మనం తెలుసుకుంటాము. అలాగా ప్రభువు ప్రాణం తన తండ్రికి అప్పగించిన తరువాత ప్రభువు మరణించాడని అరిమతయి అనే యోసేపు ప్రభువుని ప్రేమించాడు కనుక తన పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, యేసుక్రీస్తు మరణించాడు కనుక ఆయన మృత శరీరము నాకు ఇప్పించండి, నేను ఆయనను ఎత్తుకొని పోయి సమాధి చేస్తాను అని అరిమత యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు
ఆయన ఇంతలోనే చనిపోయినా అని అక్కడ నుండి ఒక సైనికుడిని పిలిపించి అడిగాడు. ఆయన ఇంతలోనే చనిపోయాడా అని అన్నప్పుడు ఈ నాజినస్ అనే శతాధిపతి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట నిలబడి అవును ఆయన మరణించాడు అని శతాధిపతి సాక్ష్యంగా చెప్పాడు. అంతటా అరిమతయి యోసేపుతో పాటు ప్రభు దగ్గరకు వచ్చి సత్యజీవ మార్గము తెలుసుకున్న ధర్మశాస్త్ర పండితుడైన నికోదేము కూడా యోసేపుతో కలిసి ప్రభువును ఒక క్రొత్త రాతి సమాధిలో ఉంచారు. అయితే ఆ సమాధి కూడా ధనవంతుడైన ఈ అరిమత యోసేపుతే. ఆయన తన కొరకు రాతిలో తొలిపించుకున్న ఆ రాతి సమాధిలో ప్రభువుని ఉంచాడు. ఆ విధంగా ప్రవక్తల ప్రవచనాల ప్రకారం ఆయన ధనవంతుని సమాధిలో పాతి పెడతారు అన్న ప్రవచనం ఇక్కడ నెరవేర్పు జరిగింది. ఆనాటి రోజులలో రోమా వారు నేరములు చేసిన వారికి కఠిన శిక్షలు వేసేవారు. ఆ శిక్షలలో ఒక కఠినమైన శిక్ష ఈ శిలువ శిక్ష. దీనిని ఎక్కువగా అమలుపరిచేవారు. అయితే ఈ శిలువ శిక్ష కఠినమై ఉంటుంది, కానీ ప్రాణము త్వరగా పోదు కనుక శిలువ వేసిన వారిని కాళ్ళు విరగగొట్టి వారికి ప్రాణం పోయేటట్లు చేసి వారిని శిలువ నుండి దించుతారు. అయితే ఇక్కడ యేసు ప్రభువు తాను బోధించే కాలంలో చెప్పిన విధంగా ప్రాణం పెట్టుటలోనూ తిరిగి దానిని నేను తీసుకున్నటలోనూ నాకు అధికారం ఉంది అని చెప్పినట్లుగా ప్రభు శిలువలో శుక్రవారం సాయంత్రం తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. అలాగా యేసు ప్రభు మరణించినందున ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. ఆయనకు కలిగిన ఎముకలలో ఏది విరువబడదో అన్న ప్రవచనం యేసునందు ఇక్కడ నెరవేర్చబడిందండి. అయినా కానీ ఆయన శిలువపై మరణించాడో లేదో అని తెలుసుకుంటానికి యేసయ్యకు కావలి ఉన్న ఈ రోమా శతాధిపతి అనే నాజీనెస్ బల్లెముతో కుడి ప్రక్కన డొక్కలో పొడిచాడు. అలాగా పొడిచిన వెంటనే రక్తము నీళ్లతో కలిసి ఉన్నందున ఒక్కసారిగా ఫోర్సుగా వచ్చి ఈ శతాధిపతి ముఖంపై చిలకరించబడ్డాయి. ఆ చిలకరింపు శతాధిపతి ఎడమ కన్ను మీద కూడా పడ్డాయి. అంతలో శతాధిపతి ఆశ్చర్యచకితుడై వెంటనే ప్రభువును చూస్తూ అక్కడే ఆ శిలువ ఎదుట మోకరించి ప్రభువుని మహిమపరిచాడు. అయితే ఆ శతాధిపతికి ఏం జరిగింది అని మనం అనుకుంటే ఈ శతాధిపతికి ఎడమ కన్ను సరిగ్గా కనిపించదు. ప్రభువు నుండి చిందిన ఆ రక్తపు నీళ్లు కన్నుకు తగలగానే ఆ కన్నుకు ప్రకాశమైన చూపు రావటం గమనించాడు. అందుకే వెంటనే శిలువ ఎదుట మోకరించి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియపరిచాడు. ఇక్కడ కూడా కొందరికి ఒక ఆలోచన కలుగుతుందండి. మానవుల శరీరంలో రక్తం ఉంటుంది, కానీ నీళ్లు ఎందుకుంటాయి అన్న ఆలోచన కొందరికి వస్తుందండి. దేవుడు సృష్టించిన ఈ భూమి అంతటిలో 170 పాళ్ళు నీరుతో ఉంటుంది, మిగిలిన 30 పాళ్ళు భూమి ఉంటుంది. ఆ భూమిలోనే మరలా అడవులు, లోయలు, ఎడారులు, నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు, శిఖరాలు ఇలాగ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆ 30 పాళ్లలోనే భూమిలోనే ఉంటాయి. అయినా మానవులు నివసించడానికి ఆ భూమి ఏమీ తక్కువ కాదండి. అలాగే మానవుని శరీరంలో కూడా 60% నీరు ఉంటే 40% రక్తము ఉంటుంది. శరీరం నుండి రక్తము శాంతముగా కారినందున ఆ చివరి రక్తపు బొట్టు నీటితో కలిసి శతాధిపతి ముఖముపై చిలకరించబడ్డాయి. ఆయన రక్తములో స్వస్థత ఉన్నది కనుక లాజినస్ తనకు కలిగిన స్వస్థతను బట్టి ఆశ్చర్య ఆనందముతో శిలువ ముందు మోకరించాడు. అయితే ఆనాటి రోమా అధికారులు కానీ సైనికులు కానీ ఎవరే కానీ రోమియుడు అనేవాడు ఎవ్వరికీ తల వంచరు, ఎంత మాత్రమే ఎవరి ఎదుట మోకరెల్లరు. అది వారికి చాలా అవమానకరంగా భావిస్తారు. అయినా ఈ శతాధిపతి అనే నాజినస్ అక్కడే మోకరించి ప్రభుని అభినందించాడు. అలాగా ఈ శతాధిపతి ఆయన సైనికులు ప్రభు పునరుత్థానం కూడా చూసిన వారండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 34, 35లో మనం ధ్యానం చేస్తే కావలి ఉన్న సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును అని యేసుక్రీస్తు ప్రియశిష్యుడైన యోహాను గారు యోహాను సువార్తలో 19వ అధ్యాయం 34, 35లో తెలియపరచటం జరిగింది. ఈ సాక్ష్యము చెప్పినవాడు శతాధిపతి అయిన లాజినస్ అని మనం తెలుసుకుంటామండి. అలాగా స్వస్థత పొందుకున్న రోమీయుడైన ఈ సైనిక శతాధిపతి ఎప్పుడైతే ఆయన మరణించినప్పుడు ప్రకృతిలో జరిగిన మార్పులు చూశాడో అప్పుడే ఈయన నిజముగా దేవుని కుమారుడని వారు చెప్పుకున్నారు.
ప్రభు నుండి చిందిన రక్తముతో కలిసిన నీటి వలన ఎప్పుడైతే ఆయన కన్ను ఎప్పుడైతే బాగుపడిందో ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడైన దేవుని కుమారుడని హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తిస్మం పొందుకొని తన శతాధిపతి పదవికి రాజీనామా చేసి ఆనాటి నుండి యేసయ్య సువార్త విరివిగా ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆయన అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఎందరో ఆత్మలను ప్రభునందు రక్షించాడు. అది చూసి యేసును నమ్మని యూదులు పొంతి పిలాతుకు చెప్పి అతనికి మరణశిక్ష విధించమని ఎంతగానో ఒత్తిడి తెచ్చారు. ఆఖరికి వారి బాధపడలేక పొంతి పిలాతుకు ఇష్టం లేకపోయినా వారు చేసే ఒత్తిడిని బట్టి పిలాతు శతాధిపతి నాజీనస్ దగ్గరకు సైనికులను పంపించి శతాధిపతి తల నరికి తీసుకురామని ఆజ్ఞాపించాడు. అలాగా పిలాతు పంపించిన సైనికులు వెళ్ళి శతాధిపతి నాజీనస్ యేసు సువార్త ప్రకటిస్తుంటే ఆయన బంధించి శిరచ్ఛేదనం చేసి ఎక్కడో ఊరు బయట పడవేశారని చరిత్ర చెప్తుంది. ఈ శతాధిపతి అయిన నాజీనస్ను గురించి మీరంతా తెలుసుకోవాలంటే హూ ఈజ్ ద సెయింట్ నాజీనస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన గురించి ఎంతో వివరణ వ్రాయబడి ఉంటుందండి. ఈయన ప్రభు నిమిత్తము హతసాక్షి అయిన తరువాత ఆయన చేసిన దేవుని పరిచర్య నిమిత్తము సెయింట్ లాజినస్ అని పిలిచారు. సంవత్సరానికి 2 సార్లు ఆయన గుర్తు చేసుకొని లాజినస్ జ్ఞాపకార్థంగా విందు ఇప్పటికీ చేసుకుంటారు. ఈ విధంగా ప్రభు బోధించే కాలంలో యెరూషలేములో ఉన్న రోమా సైనిక శతాధిపతులు ప్రభు నమ్మి ఎన్నో మేళ్లు పొందుకున్నారు. ఒక శతాధిపతి తన దాసుడిని స్వస్థపరచమని ప్రభు దగ్గరకు వచ్చి అడిగి మేలు పొందుకొని వెళ్ళాడు. అలాగే కొర్నేలి అనే శతాధిపతి ప్రభువుని విశ్వసించి ఆయన కుటుంబము కాక ఇంకా అనేక మంది బంధువులు కూడా కొర్నేలిని బట్టి ప్రభువునందు రక్షణ పొందుకున్నారు. ఈ జీవము గల మాటలు విన్న మనమంతా కూడా ప్రభువుని నమ్మి విశ్వాసముంచి ప్రభువుని వెంబడించి కొర్నేలి మాదిరిగా పరదైసులో చోటు కల్పించుకుందామండి. అయితే చివరిగా మీకందరికీ ఒక మనవి చెప్పుకుంటున్నానండి. శతాధిపతి అనే ఈ లాజినస్ను గురించి ఇంత ప్రసంగం అవసరమా అని ఎవరు అనుకోవద్దండి. ఈ లెంట డేస్లో మనం ఉన్నాము కనుక ఈ శతాధిపతి ప్రభు శ్రమలలో దగ్గరగా ఉన్నాడు కనుక ఆ శ్రమలన్నీ గురించి కూడా వివరించడం జరిగింది. శతాధిపతి చెప్పినట్లుగా ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడును దైవకుమారుడై ఉన్నాడని నమ్మి శతాధిపతి అయిన లాజినస్సు పరలోక పౌరసత్వం పొందుకున్నాడు. ఈ శతాధిపతిని గురించి ఎంతో వ్రాయబడి ఉంది కానీ ఆయన కుటుంబం గురించి వ్రాయబడలేదండి. దీనిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు తెలియపరచాలో అంతవరకే తెలియపరుస్తాడు. ప్రభుని గురించి మనం ధ్యానించిన శ్రమలన్నింటిలో ఈ శతాధిపతి అనే నాజినస్సు అక్కడే ఉన్నాడు కనుక అవన్నీ చూశాడు కనుక ఆయనకు సంబంధించినవన్నీ మనము సంభాషించుకోవటం జరిగిందండి. ఆత్మదేవుడు ఎవరికి ఎప్పుడు ఆత్మరక్షణ కలుగు చేస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే ప్రభుతో పాటు సిలువ వేసిన 2 దొంగలలో ప్రభు పలికిన మాటలను శ్రద్ధగా విని కుడివైపున ఉన్న దొంగ మారు మనస్సు పొంది ప్రభుతో మాట్లాడి పరదైసుకు చేరాడు. 2వ దొంగ నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. అలాగే సిలువ మోసే సమయంలో కురేనీయుడైన సీమోను యేసు సిలువను మోసి ప్రభునందు భాగ్యవంతుడై నిత్య జీవం పొందుకున్నాడు. అలాగే సిలువ శిక్షణ అమలుపరిచిన ఈ శతాధిపతి అనే నాజినస్ ప్రభునందు పరివర్తన పొందుకొని సువార్త నిమిత్తం హతసాక్షి ప్రభుతో పాటు ఉండటానికి పరలోక పౌరసత్వం పొందుకున్నాడు. ఈ జీవము కలిగిన మాటలు విన్న మనం కూడా ప్రభునందు హృదయ పరివర్తన చెంది పరలోకము చేరి యుగ యుగాలు ప్రభుతో ఉందామండి. ఈ పుటము వేయబడిన ఈ మాటలను విన్న ప్రతి ఒక్కరిని ఆ పరమ ప్రభు ఆదరించి ఆశీర్వదించి ఆయన కృప కాపుదల భద్రత వినిన వారికి అందరికీ వాళ్ళ కుటుంబాలకి దయచేయాలని యేసునామములో ఆ తండ్రిని వేడుకుంటున్నాను. అందరికీ వందనాలండి. ఈ బంగారు మాటలు విన్న వారంతా లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చివరిగా మనం ఒక మాట చెప్పుకుందామండి. మనం గమనిస్తే ప్రభువు శ్రమలలో ఎంతోమంది పండితులు, అధికారులు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నా వారికి ఎవ్వరికీ దక్కని రక్షణ భాగ్యం పరదేశి అయిన సీమోనుకు, బందిపోట దొంగకు, అన్యులైన శతాధిపతులకు, కొర్నేలికి, నాజినస్కి దక్కిందండి. దక్కింది అంటే అది ప్రభు చిత్తమై ఉంది కనుక ఆయన చిత్తములో మనం కూడా ఉండాలని ఆశించుదామండి. హల్లెలూయా, ఆమేన్. మరొక్క మాట అండి, రేపు అడ్డుతెర చిరిగే విషయంలో ఒక మాట చెప్పటం మర్చిపోయాను. అది కూడా చెప్పాలని ఆశపడుతున్నానండి.
పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యన ఉండే అడ్డుతెర 60 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పు కలిగి 4 అంగుళాల మందము కలిగి ఉంటుందండి. ప్రభువు తన ప్రాణమును తండ్రికి అర్పించినప్పుడు ప్రకృతిలో ఎన్నో మార్పులు జరిగాయి. అలాగే ఈ అడ్డుతెర కూడా పైనుండి క్రిందికి చిరిగింది. ప్రభువు ప్రాణం పోయినప్పుడు ఇవన్నీ ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అనేది మనం తెలుసుకున్నాము. అలాగే ఈ తెర ఎందుకు చిరిగింది అనేది కూడా మనం తెలుసుకున్నాము. అందులో ఒక 2 విషయాలు మర్చిపోయాను కనుక ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను. అవి ఏమిటంటే, పూర్వంలో యాకోబు ఇలా కొంతమంది వారికి ఇష్టమైన వారు మరణిస్తే వారు తమ బట్టలు చించుకుని ఏడ్చేవారు. అలాగే ఆ పరమతండ్రి కూడా తన ప్రియ కుమారుడైన యేసు శ్రమలు పడిన సిలువలో మరణించినప్పుడు తండ్రి సన్నిధిలో ఉన్న అడ్డుతెర చిరిగి సమస్త ప్రజలకు ఆయన సన్నిధికి చోటు దొరికింది. ఇక్కడ మనం గమనిస్తే అడ్డుతెర చిరగటానికి 2 కారణాలు ఉన్నాయండి. క్రీస్తు రక్తము ద్వారా అడ్డుతెర చిరిగి అందరికీ పరలోక భాగ్యం కలిగింది. రెండవది, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మరణానికి తండ్రి అయిన దేవుడు సంతాపంగా బాధకు చిహ్నంగా తెర చినిగింది అని బైబిల్ పండితులు కూడా చెప్తుంటారు. ఆ ఆలయంలోని తెర నీల ధూమ్ర రక్తపు వర్ణము కలదిగా ఉందండి. అతి పరిశుద్ధ స్థలము వరకు ప్రభువు మరణించిన వెంటనే అతి పరిశుద్ధ స్థలము వరకు పరిమితమై ఉన్న ఆయన మహిమ, ప్రత్యక్షత, ప్రసన్నత భూమి అంతటిలో అంటే ప్రపంచమంతట కూడా ఆయన ప్రత్యక్షత మహిమతో నిండిపోయి ఉంది. ఎలాగంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1లో మనం ఉన్న విధంగా, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్న విధంగా ప్రభువు యొక్క ప్రత్యక్షత మహిమ ప్రపంచమంతటా నిండిపోయి ఉంది. యేసు సిలువలో చిందించిన రక్తము ద్వారా ధర్మశాస్త్రములో ఉన్న విధులు, శాసనాలు, నియమాలు, కట్టడలు, ఆచారాలు అన్నీ కూడా అందరి పక్షమున యేసుక్రీస్తే అవన్నీ నిర్వర్తించాడు కనుక అవన్నీ నిర్వర్తించాడు. ఎందుకంటే సామాన్యులమైన మనము అవన్నీ నిర్వర్తించలేని బలహీనులము, బుద్ధిహీనులము, అవిధేయులమై ఉన్నాము కనుక ధర్మశాస్త్రమును మనలాంటి మామూలు మానవులు నిర్వర్తించలేరు. కాబట్టి పరిశుద్ధ రక్తము చిందించి ధర్మశాస్త్రమునందు మనకు విడుదల కలిగించాడు. అందుని బట్టి ఎప్పుడైతే తెర చిరిగిందో అప్పుడు ఆయన ప్రసన్నత, ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కూడా కలిగింది. ఆ విధంగా దేవుని మహిమ, ప్రత్యక్షత, ఆయన ప్రసన్నత మనందరి మీద ఉదయించిందండి. ఆ అడ్డుతెర చింపటం ఈ భూమిపై ఎవరి తరము కాదు. ఒక్క క్రీస్తు రక్తము ద్వారానే మనకు మార్గం ఏర్పడినందున మానవులకు పరలోక పౌరసత్వం దొరికింది. క్రీస్తులో సమస్తము సాధ్యమే అన్న ప్రవచనం ఇక్కడ నెరవేరింది.